ప్రభుత్వ సహకారంతో సిమ్స్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు ఏవైతే పింక్ బస్ తో చేస్తున్నామో అవి ఈ రోజు 150వ శిబిరం జరుపుకోవటం, అది వడమాలపేటలో చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటి శిబిరం నగిరిలోనే జరిగింది, 50ది నగిరి నియోజకవర్గంలోనే జరిగింది. అలాగే 100, ఈ రోజు 150. ఒక మహిళ ఎమ్మెల్యేగా, మహిళా మంత్రిగా నా నియోజకవర్గం మహిళల కోసం నేను మరి పింక్ బస్ తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ మహిళల కోసం పనిచేస్తూ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఇక్కడున్న మహిళలందరూ కూడా వర్కింగ్ ఉమెన్, కూలీ పనులకు వెళ్లే వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోని వాళ్ళు. సో వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా వాళ్ళకి సీరియస్ అయితే తప్ప హాస్పిటల్ కి వెళ్ళని వాళ్ళు. అందుకే ఎక్కడికక్కడ వాళ్ళ గ్రామాల్లోనే ఈ క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి మహిళలందరినీ పిలుచుకొచ్చి స్క్రీనింగ్ చేస్తున్నాం. ఈ ఒక్క జిల్లానే కాకుండా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య కలిపి ఇప్పటికీ 149 క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలను చేయటం జరిగింది. దాదాపుగా 13,000 మందిని స్క్రీనింగ్ చేయటం కూడా జరిగింది. సో ఈ రోజు ఎవరైతే క్యాన్సర్ ఐడెంటిఫై అవుతుందో వారందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆరోగ్యశ్రీ కింద వారికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ స్క్రీనింగ్ లో మీరు చూస్తే నోటి క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ, అలాగే గర్భాశయ క్యాన్సర్ గురించి ఇక్కడ వీళ్ళందరూ కూడా టెస్ట్లు చేయటం జరుగుతుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అందుకే వచ్చిన తర్వాత బాధపడే కన్నా ముందుగానే ఐడెంటిఫై చేస్తే ఈజీగా క్యూర్ చేయొచ్చు. అందుకే ఈ క్యాన్సర్ నిర్ధారణ పింక్ బస్ ని మరి శిబిరాల ద్వారా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో 150వ శిబిరం వచ్చి వడమాలపేట హెడ్ క్వార్టర్స్ లో జరుగుతుండడం చాలా హ్యాపీగా ఉంది. ఈ బస్ తో పాటు భవిష్యత్తులో మన ఎంపీ, రాజ్యసభ సభ్యులు వేం ప్రభాకర్ రెడ్డి గారు మరొక బస్సు మహిళల కోసం డొనేట్ చేయడం జరిగింది. సో ఆయనకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మహిళలకు సపోర్టివ్గా ఉన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.